బెంగళూరు హైవేలో అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ముడా మరియు రెరా ప్రమాణాలతో ముస్తాబవుతున్న శ్రీ ఆద్రిక వెంచర్ లో అతి తక్కువ ధరలో ఓపెన్ ఫ్లాట్స్ పై ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ఈ వెంచర్ బాలనగర్ లో ఎన్నో డెవలప్మెంట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ కు అతి చేరువలో కలదు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవి బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనత్రయోదశి పండగ రోజున సింహరాశి వారు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతువు, తృతీయంలో రవి బుధ సంచార స్థితి, అర్ధాష్టమ శుక్రుడు, సప్తమంలో శని భగవానుడు, అష్టమంలో రాహువు, రాజ్యంలో గురువు, ఏకాదశ స్థానంలో కుజ భగవానుడు సంచారంలో ఉన్నప్పుడు వీరికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాలైన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుంది. నూతనమైన బంగారాభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక ఈ ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందర గోధుమ పిండితో చేసినటువంటి దీపాలను ఏర్పాటు చేసుకోవడం, సింహద్వారం ఎదురుగా బియ్య పిండితో తయారు చేసినటువంటి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే వాహన ప్రమాదాలు తొలగిపోతాయి. ఐశ్వర్యము, ఆనందము సింహరాశి వారి సొంతం అవుతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారు ప్రమోషన్స్ రావడము, నూతనమైనటువంటి పదవి అలంకరణ, ఐశ్వర్యం వీరి సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు ఇది చాలా సువర్ణపు అధ్యాయపు రోజులు అని చెప్పి గమనించాలి. ఆశ్వీజ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 17వ తారీఖున ఆశ్వీజ మాస శుద్ధ పూర్ణిమ. విశేషంగా అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు అయిపోయినటువంటి పూర్ణిమ. అదే కాకుండా 24వ తారీఖున ఆశ్వీజ మాస బహుళాష్టమి. కనుక సమ్మోహనం చేసేటువంటి సమ్మోహన కాళభైరస్వామి యొక్క పూజ, శ్రవణం, కుష్మాండ దీపం మనకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 30వ తారీఖున ధనత్రయోదశి పండగ. కనుక మనమందరము కూడా లక్ష్మీదేవిని ఇంటికి స్వాగతం పలికేటువంటి కార్యక్రమాలు కనుక మనమందరం కూడా ఇంటినల్లా శుద్ధి పెట్టుకుందాం, ఇంటికి మామిడాకులు కట్టుకుందాం, కొబ్బరాకులు కట్టుకుందాం, ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేద్దాం, లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం.